హాయ్! ఈరోజు నేను పాప కోసం సెర్లాక్ ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లో. ఇది మా మమ్మీని అడిగి ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను గ్యాదర్ చేసుకొని చేస్తున్నాను. చూడండి డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ శనగదాలు తీసుకున్నాను, దాని తర్వాత రైస్, దాని తర్వాత మినప్పప్పు, నెక్స్ట్ పెసరపప్పు, మైసూర్ పప్పు అంటారు కదా అది, నెక్స్ట్ పెసర్లు, నెక్స్ట్ ఈ పోహా ఉంటుంది కదా లైక్ అలా, నెక్స్ట్ కందిపప్పు, ఇలా కొన్ని పప్పులు తీసేసుకున్నాను. దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇక మనకు ఆప్షనల్, ఇంకా స్వీట్నెస్ కోసం, కొంచెం మనకి ఫ్యాట్స్ కోసం. ఈ పప్పులన్నీ ఒక బౌల్లో వేసేసి నీట్గా వాష్ చేసేసి ఒక 4 hours అలా మనం నానబెట్టాలి. దాని తర్వాత మనం మంచి క్లాత్ తీసేసుకొని డ్రై చేయాలి. సన్కి అయితే ఇంకా బెస్ట్, మంచి మాయిశ్చర్ లేకుండా ఉంటుంది. సో నీట్గా డ్రై చేయాలి, తడి లేకుండా ఆరబెడతాం కదా. దాని తర్వాత రోస్ట్ చేయాలి. నేను జీరా కొంచెం, ఓమా కొంచెం తీసుకొని రోస్ట్ చేస్తున్నాను. ఇది డైజెషన్కి బాగా యూజ్ అవుతుందంట పిల్లలకి. దాని తర్వాత డ్రై ఫ్రూట్స్, నేను వాల్నట్స్, క్యాష్యూస్, ఆల్మండ్స్ తీసుకున్నాను. అండ్ మకానా లైట్గా రోస్ట్ చేస్తున్నాను. దాని తర్వాత పల్లీలు లైక్ పోహా, అది ఇంకా ఆప్షనల్, నేనైతే ఇవి యూజ్ చేస్తున్నాను. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఏమైనా పార్టికల్స్ ఏమైనా కొంచెం డ్రైగా అనిపిస్తే లైట్గా మనం జల్లెడ పట్టేసుకుంటే ఫైన్ వస్తుంది పౌడర్. ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసేయాలి. 2-3 months ఈజీగా వస్తుంది. సెర్లాక్ ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి ఒకసారి. నేను 2 cups వాటర్ తీసుకుంటున్నాను, 1 cup సెర్లాక్ పౌడర్ తీసుకుంటున్నాను. దాని తర్వాత మనం కంటిన్యూస్గా స్టర్ చేయాలి, ఎందుకంటే లమ్స్ ఫామ్ అవుతాయి, లేకపోతే కింద అంటుకుంటుంది, గట్టిగా అయిపోతుంది. లైట్గా సాల్ట్ యాడ్ చేయమన్నారు, బట్ నేను యాడ్ చేయట్లేదు. అండ్ నెయ్యి యాడ్ చేయొచ్చు, అది ఫ్యాట్స్కి యూజ్ అవుతుంది తనకు. సెర్లాక్ ప్రిపేర్ అయ్యాక లైక్ మనం బనానా, యాపిల్, లైక్ డేట్స్ వేయొచ్చు, ఎందుకంటే కొంచెం స్వీట్నెస్ కోసం. ఓన్లీ పప్పులు అయ్యేసరికి టేస్ట్ సరిగ్గా ఉండదు, సో అందుకే కొంచెం స్వీట్నెస్ కోసం ఇవి యూజ్ చేస్తారనమాట. నేను మాత్రం బనానా యూజ్ చేస్తున్నా ప్రజెంట్. ఇది మంచిగా స్మాష్ చేసేసి ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న సెర్లాక్ ఉంటుంది కదా, దాంట్లో మిక్స్ చేసి పెడితే చాలా ఈజీగా, నీట్గా, ఇష్టంగా తింటుంది. నేను ఇంట్లో వాళ్ళని అడిగి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ పడుతున్నాయా పడతలేవా అని చెప్పేసి చూసి ట్రై చేసి మీకు చెప్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి.